చాలా బాగుందమ్మా. ఏంటంటే మొన్న రెజ్లింగ్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లాకి నన్ను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చాలా సంతోషంతో పాటు రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పదవి అది. ఎందుకంటే నగరంలో రెజ్లర్స్ చాలామంది ఉన్నారు. వారు రెజ్లరింగ్ల వాళ్ళు మంచిగా నిష్ణాతులు అయినప్పటికీ కూడా వారికి ఎటువంటి జాబ్ లేక వాళ్ళు నిరుద్యోగంగా ఉంటున్నారు. వారి పట్ల ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. మరి నాకు పదవి వచ్చిన తర్వాత నేను ముఖ్యంగా ఈ రెజ్లర్స్ని వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం వచ్చే విధంగా లేదా సమాజంలో వాళ్ళను మంచిగా గుర్తించే విధంగా నా వంతు ప్రయత్నము కృషి చేస్తానని నేను వారికి తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలోనే నేను ప్రభుత్వం దగ్గరికి మరి ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకొని వెళ్ళి వారికి రెజ్లర్స్కి ముఖ్యంగా వారు శారీరకంగా దృఢంగా ఉంటారు. వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ని ఓపెన్ చేయమని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో దృఢమైనటువంటి వ్యక్తులను నియమిస్తుంటారు. మరి అలాంటి దృఢమైన వ్యక్తులు మనుషులు ఈ యొక్క రెజ్లింగ్లోనే ఉంటారు. యూత్ బాగా వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు. మరి వాళ్ళని పోలీస్ శాఖలో రిక్రూట్ చేస్తే శాఖ కూడా మంచి పేరు వస్తుంది అని నేను ఆలోచించి ఇక కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. సార్ మీకు అంటే కుస్తీ పోటీలు అంటే ఇష్టం అనుకోవచ్చా? చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలు అంటే ఇష్టపడుతున్నారా మీరు? అంటే ముఖ్యంగా ఏంటి అంటే యాదవులు ఎవరైతే ఉంటారో ఇలాంటి కుస్తీ పోటీలు కానీ రెజ్లింగ్స్ కానీ ఎక్కువ మక్కువ చూపెడుతుంటారు. ఈ రంగంలో ఎక్కువ శాతం ఉన్నది కూడా యాదవులు, అంటే తెలుగు వాళ్ళు, ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రెజ్లింగ్ అనేది ఒక స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ని కాలక్రమేణా దీన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఇంకోటి పైల్వాన్ అంటే ఒక నియమ నిబంధనలతోని ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోని ఎక్సర్సైజ్ చేసి దృఢంగా శరీరాన్ని తయారు చేసి తద్వారా ఒక మంచి పైల్వాన్గా గుర్తింపు పొందుతారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఎవరిని చెంపదెబ్బ కొట్టినా లేకపోతే ఎవరిపైన పెత్తనం చూపెట్టినా వారిని నేరుగా పైల్వాన్ అని అంటున్నారు. పైల్వాన్ అంటే అది కాదు. పైల్వాన్ అంటే ఒక కోర్స్. అది అంటే ఎవరిని ఎదుటి వాళ్ళని మనం భయపెడుతుంటే బెదిరిస్తుంటే కానీ పైల్వాన్ అనేది అట్లా సంబోధిస్తున్నారు. కానీ పైల్వాన్ అంటే ఒక చాలా ఉన్నతమైనటువంటి స్పోర్ట్స్. అది నిజంగా ఇవాళ దేశమంతా ముందు మన శరీరం గురించి ఎక్కడ పోయినా ఏది ఇక్కడ మనము సత్సంగులు కానీ లేకపోతే హెల్త్ విషయంలో ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వీళ్ళు స్వయంగా వీళ్లకు ఉన్నటువంటి ఆలోచన. అంటే ఇది ఎవరు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా శరీరం బాగా దృఢంగా ఉండాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. పొద్దున్న 4 లేచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకు ఒక మంచి క్రమశిక్షణ. అంటే ఇప్పుడు ఏవైతే ఈ అట్రాక్షన్స్ ఉన్నాయో, ఈ పాన్ కానీ, గుట్కా కానీ, సిగరెట్లు కానీ, ఈ తాగుడు కానీ, ఇవన్నిటికీ దూరం ఉంటారు వాళ్ళు. అంటే శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి బలంగా తయారవుతారు. అలాంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ వ్యాయామము దీనితోని మంచిగా వచ్చిన వాళ్ళను పైల్వాన్ అంటారు. ఈ పైల్వాన్లను ఏంది అంటే ఈ మధ్యకాలంలో దీనికి చిన్న చూపు చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే రెజ్లింగ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా మందిలో కూడా చాలా తక్కువ మందికే తెలుసు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక గేమ్ ఉంది అన్న విషయం కొంత అవేర్నెస్ అవగాహన చాలా తక్కువగా ఉంది. మీరు ఇప్పుడు దీనికి చైర్మన్ గా మీరు బాధ్యతలు స్వీకరించారు. మీరు ఎట్లా వీళ్ళకి ఒక అవగాహన కల్పించబోతున్నారు ఈ గేమ్ గురించి? నిజంగా చెప్పాలి అని అంటే
ఇండియా లెవెల్లో ఏదైనా స్పోర్ట్స్ రికగ్నైజ్ ఉందంటే పహల్వానే. ఇప్పుడు మీరు దంగల్ సినిమా వచ్చింది, దంగల్. అవునండి. ఆ దంగల్ సినిమా చూస్తే రెజ్లింగ్ అనే వ్యక్తులు ఏ రకంగా కష్టపడతారు, వాళ్ళ క్రమశిక్షణ ఏంది అని ఆ సినిమాలో ఆ పిక్చరైజ్ చేసిండ్రు, చాలా చక్కగా తీసారు. అంటే మీరు ఏదైతే అంటున్నారో దీనికి ఎక్కువ ప్రచారం లేదు, పలుకుబడి లేదు ఈ రంగానికి అని అంటున్నారు, కానీ దేశంలో రెజ్లింగ్ ఫస్ట్ స్పోర్ట్స్. అంటే అవేర్నెస్ జనాల్లో తెలియడం మాత్రం చాలా తక్కువ మందికి ఇప్పుడు తెలుస్తుందండి. ఒలింపిక్ లో కూడా రికగ్నైజ్డ్ గేమ్ ఇది. ఈ రెజ్లింగ్ అనేది ఇది చెప్పాలి అని అంటే మన భారతదేశానికి ఒక గర్వకారణంగా ఈ యొక్క స్పోర్ట్స్ రంగం నిలదొక్కుంది. ఇంకోటి ఇది కాస్ట్లీ స్పోర్ట్స్ కాదు, ఇది కాస్ట్లీ స్పోర్ట్స్ కానందువల్ల ప్రతి ఒక్కరూ ఆ రంగంలో రావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వస్తున్నారు, వారి యొక్క పట్టుదల నిరూపించుకుంటున్నారు, వారికి ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి వారు